దేవుడా ఎంత ప్రశాంతంగా ఉంది. దేవుడా గా కల్పన వనజాక్షి లేని ప్రపంచాన్ని ఇవ్వచ్చు కదా. హే వందనా, ఫోనే ఎక్కడిది? మా అన్న ఇంటర్వ్యూ కోసం వచ్చిండే, తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకుంటా అని చెప్పిండు. అవునా? ఎన్ని దినాలు అవుతుందో టిక్ టాక్ చేసి ఒకసారి ఓపెన్ చేయవే. ఇట్లా పట్టు. దేవుడా నాకొక అందమైన నల్లగా ఎర్రగా కొంటగా బుర్రగా ఉన్న ఒక అబ్బాయిని నాకు బాయ్ ఫ్రెండ్గా ఇవ్వవయ్యా. నీకు సమజైతుందా? ఎట్లుందా శిష్యు? సినిమా హీరోయిన్ లెక్కున్నవే. అంత ఉందంటవా అనే మనకి? నీకేం తక్కువ, ముత్యాల ముట్ట లెక్కున్నావు. బంగారమే నువ్వు తోపంతే. వందనా వందనా, ఏమైంది అంత పరేషాన్ అవుతున్నావు? నిన్ను ప్రిన్సిపల్ సార్ సస్పెండ్ చేసిండంట. కల్పన మేడం చెప్పింది క్లాస్కి రావద్దంట. దొంగ అదే చేసి ఉంటదే. అవునే వందనా, నన్నే గెలుకుతా రానే. చెప్తా అలా పని ఒక్కొక్క దానికి ఇత్తడే నా సామి రంగ. నడువుండ్రే. ఏం తెగిది నేను గిట్లా సస్పెండ్ చేసిండ్రు? చెప్తానే వాళ్ళకి ఇద్దరికి ఇత్తడే. హలో వరంగల్ కషేర్ వందన, వారం సస్పెండ్ అయ్యావంట. చూసినావు కదా ఎట్లుందో, కొడితే గుబ్బ గుయ్యమంటది. పోయిడకెళ్ళి. పోతాం బిడ్డ. పారణ తాత మీ తాత అంటేవి, ఇక్కడ కిరీటం లేని రాణి అంటేవి, కురిసి లేని దొరసాని అంటేవి. ఏమైంది? వారం రోజులు క్లాస్ బంద్, నీ నోరు బంద్. ఇగో ప్రీతిరెడ్డి, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట. అన్నీ ఉన్న ఆకు అనిగిమని ఉంటదంట. అగో చూసినావు కన్నే, ఒక్క దెబ్బక దాని దడ పొంగింది. నీ యవ్వ నాకు దిమ్మ తిరిగిందనుకో, చిన్నప్పుడు తాగిన పాలు కక్కుతావు బిడ్డ. లొలి చెక్కునే పోండ్రి. రావే, పాప ఫ్రస్ట్రేషన్లో ఉంది, రేపు ఆడుకుందాం. ఏమైందే గట్లున్నావు? మా అన్నకి జాబ్ రాలేదే. అరే గది కాపోతే ఇంకోటి వస్తుంది, దానికెందుకు అంత పరేషాన్ అవ్వాలా? ఉసే జల్దీ దాగుండ్రే, ఆ కంత్రి మొహం కల్పన వచ్చిందంటే రచ్చ చేస్తుంది. యూ గల్లీ ఫెలోస్, దావత్ చేసుకుంటున్నారానే? ఏ ప్రీతిరెడ్డి, పైసా కూడబెట్టి కూల్ డ్రింక్స్ కొనుక్కున్నాం. కాకుల్లక చేయకుండ్రి పోండిడకెళ్ళి. ఏడికే పోయేది? ఏ ప్రీతి, నువ్వు తాగే. ఏయ్ గ్లాసులు తాకొద్దు, మర్యాద చెప్తున్నా అడబెట్టు. ఏంటి కొడతావా? మాట అంటేనే వారం క్లాస్ రూమ్ బంద్ అయింది. ఇప్పుడు నన్ను కొట్టావనుకో, మీ వరంగల్కి వెళ్ళి వడియాలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఏయ్ మా పైసలతో కొనే కూల్ డ్రింక్స్ మీరెట్లా తాగుతారే? ఇట్లా తాగుతాం. ఏందే ఇది? చిల్లర మొహాలు. పెట్టవే, పెట్టగడా. వేస్ట్ ఫెలోస్. అరే ఏ ఇవ్వవే, ఇవ్వు. ఏందే ఇది? సీనియర్స్ అయితే వదిలేయాలా? ఛీ పోనీవే, చిల్లర మొహాలు. ఎలా కర్వచ్చినట్టు తాగుతారు రోజుడు. ఏం పోరి, కుక్కిన పేర్లేక గమ్మునుంటివి? మాట పడిపోయిందా? భయం పెరిగిపోయిందా? పళ్ళు కొరక్కు. సరే మళ్ళా కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళొస్తా. మొన్న సారీ చెప్పినందుకే గంత చేస్తవి, ఇప్పుడు కుడిది లెక్క తాగిండ్రు. ఒక్క మాట నన్నవానే? ఏమైంది? పిచ్చి పెట్టిందా అట్లా నవ్వుతున్నావు? ఇప్పుడు చూడు. ఏం చేసావే? పద చూపిస్తా. ఏమైందక్క? కడుపంతా లాగేస్తుంది. చెప్పే, ఏం కలిపేవే? ప్రీతి, మాటలేవు, మాట్లాడుకోటాలేవు.
అయ్యో ఎందక్క ఎట్లుంది? మస్తుగా ఉన్నదిలే. ఇంకోటి తెప్పిమంటావా? తాగుదు. శివాని అక్క ఇప్పుడైనా తిట్టవే. ఏదేదో పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టినావు కదా. కుక్కిన పేను ఇంకేదో పెయిన్ అంటేవి. ఇప్పుడు అనరాదే అక్క. అమ్మా కూల్ డ్రింక్స్ కావాలా? కూల్ డ్రింక్స్ ఏంటే నేను కుక్కిన పెయిన్ లేకుండాలనా? నీ కాళ్ళు రొగ్గొట్టి నీ చేతిలోనే పెట్టే కిల్లర్నే. పోవే. వద్దే ప్లీజ్. శిష్యు నీ కొత్త క్లిప్లు కొనిస్తానే, రాయే. క్లిప్స్ నీ బ్యాగ్స్ అన్ని నేనే మోస్తాను, రావే. ఇదేదో మంచి ఆఫర్లా ఉంది. ఆలోచించుకోవడానికి పెద్ద టైం లేదు కానీ మీరే ఏదో ఒక సెలెక్ట్ చేసండి. జరుగు. ఈ రోజు ఈ టికెట్ లేని కామెడీ షో చాలు. మళ్ళీ రేపు చూద్దాం. పోవే. శివాని నా వల్ల కాదే. ఇలా పప్పులో కాలలో వేసామే. వాళ్ళకుంటది, దెబ్బకి దెబ్బ తీయాల్సిందే. అమ్మా మళ్ళొస్తుంది, నేను వెళ్తానే. ఇవాళ వాళ్ళ మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలి. వస్తున్నారే వేసి. పద పద కిందకెళ్దాం. పద. క్యా హువా బేబీ, హ్యాపీ హోలీ. దొంగ చాటు దెబ్బ కాదే, ఎదురుగా ఉన్నప్పుడు కొట్టాలి. పేస్లలో ఫెవికాల్ పెట్టడం, కూల్ డ్రింక్స్లో మోషన్ టాబ్లెట్స్ వేసాడు కాదే, ఫేస్ టు ఫేస్ వార్ ఉండాలి. ఎట్లుందే దెబ్బ? ఏయ్ ప్రీతిరెడ్డి, ఒక్కసారి కొడితేనే గుబ్బ గుయ్యమన్నది. ఇంకోసారి కొడితే చిన్న మెదడు చితికిపోతుంది. పదవే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేద్దాం. సీనియర్స్కి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు తిను. ఆహా సరే పదండి, పోదాం పదండి. ఏం చేస్తారే? మహా అంటే డీ బార్ చేస్తారు, లేదంటే బొక్కల కాలేజ్కి వెళ్ళి పీక్ వాడేస్తారు. గంతే కదా. అయినా పనిష్మెంట్ ఇచ్చే లోపే మీ మూతుల్లో 32 పళ్ళు రాలిపోతాయి. నడుండ్రా, జల్లి నడు, పోదా పదా. సైకోవానే? అవును సైకోనే. మాటకి మాట, మంచికి మంచి. ఇంట్లో వాళ్ళు తిడితేనే నేను పాడాను, మీరు నన్ను తిట్టుడేందే? మళ్ళా నా జోలికొస్తే మాటలు కాదు, పేగులు తీసి వీణ వాయిస్తా. జరగండి. మా బావ ఎక్కడున్నాడు? మా వార్డెన్ చూస్తుంది. ఏంటి బావ ఇది? మా వార్డెన్ చూస్తే ఉత్తుకొరేస్తుంది. నీ బర్త్డే కదా, ధైర్యం చేసి వచ్చా. అత్త కూడా చెప్పొచ్చా. కానీ ఈ టైంకి రావడం అవసరమా? ఏం కాదు, ఒక 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతా. రేపు పొద్దున్నేస్తే సరిపోతుంది కదా బావా. 12కి అయితే బాగుంటుందని వచ్చా. ఏం కాదులే. సరే కానీ అమ్మ వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఊర్లో? బాగున్నారు. ఏ ఎవరది? ఆ సౌండ్స్ ఏంటి? ఇది ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోను. ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి. ఓకే వెళ్ళు. షిట్. ఎవరితో మాట్లాడుతున్నావే? ఏం చేస్తున్నావు? ఏం లేదు మ్యామ్. ఏం చేస్తున్నావు ప్రీతి ఇక్కడ? టైం ఎంత? అది మ్యామ్. ఏం చూస్తున్నావు ఈ టైంలో? ఇక్కడ ఏం చేస్తున్నావు ప్రీతి? అసలు టైం ఎంత అవుతుంది? అది ఎవరు పిలిచారు మ్యామ్. ఎవరు పిలిచారు? ఈ టైంలో ఎవరు పిలుస్తారు? అది కాదు మ్యామ్. ఏం చూస్తున్నావు అక్కడ? ఎవరున్నారు అక్కడ? ఏం లేదు మ్యామ్. సారీ ఏంటి? కవర్ ఏంటి?
ఏం లేదు మ్యామ్. ఇదేం లేదు. కవర్ ఏంది? ఏం లేదు మ్యామ్. కవర్ దాచిపెట్టి ఏం కవర్ చేస్తున్నావు ప్రీతి? ఏం లేదు మ్యామ్. దా చూద్దాం రా, దా చూద్దాం దా. ఏం లేదు మ్యామ్. మ్యామ్ ఏం లేదు మ్యామ్. అన్నా నేను ఇంకా ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. ఏ వందన, ఎవరిది? మా అన్న మేడం, పెద్దమ్మ కొడుకు గిడనే బీటెక్ చేస్తుండు, అందుకే వచ్చాడు కలవనికి. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? నీ ఇష్టరాజ్యం అనుకుంటున్నావా? అసలు లోపలికి వెళ్ళి వచ్చాడే. గేట్లకెళ్ళి. ఆ? అరే మేడం, మా అమ్మ మీద ఒట్టు మేడం. పానం గాబరా అవుతుందంటే మందులు తీసుకొని వచ్చిండు. అన్నా నువ్వో, మాకు రోజు ఉండే ముచ్చట్లే గానివి. పో నువ్వో. హ్మ్. అట్లానా? సరే. ప్రీతి చేతిలోకి కవర్ ఏంది? అది ప్రీతి అక్క బర్త్డే కదా మేడం రేపు. దారిలో మా అన్న వాళ్ళ బావ కలిస్తే తెచ్చిండు, మా అన్న తీసుకొచ్చి ఇచ్చిండు, గంతే కథ. ఛా, మీ ఇద్దరికి పడదు కదనే. అంత హెల్పింగ్ నేచర్ ఎడికెళ్ళి వచ్చింది? గదేంది మేడం, కమ్మత్ మాట్లాడుతుర్రు. కలిసి ఉండుండ్రని చెప్పుడు పోయి కొట్టుకోండ్రి తిట్టుకోండ్రి అని చెప్తుర్రేంది? నీ మొహం ఏదో ఒకటి ఏడవండి, కానీ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇంకోసారి ఇలాంటివి ఏమైనా చేసావనుకో మొహం పగిలిపోద్ది. ఎల్లు. పిచ్చి మొహాలు పిచ్చి వేషాలు వేసుకుంటూ. వందనా ఒక నిమిషం. ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు నువ్వు ఒక్క మాట తేడాగా మాట్లాడి ఉంటే ఈరోజు నేను రోడ్డు పైన ఉండేదాన్నేమో. దోశ లెక్క కాదే, తోడబుట్టిన అక్కలా మాట్లాడావు. కష్టాల్లో కసాయవాడున్నా మా నాయన సహాయం చేయాలని చెప్పిండక్క. అయినా కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఒకటే కదక్క. ఐఎమ్ రియలీ సారీ వందనా. ఏం పర్లేదక్క. థ్యాంక్ యూ సో మచ్. బంగారమే నువ్వు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఏ శివాని, మళ్ళీ చెప్తున్నా, అరగంటలో వచ్చి బ్యాగ్ తీసుకెళ్తా, గుర్తు పెట్టుకో. ఎందుకే దాంతో లొలి పెట్టుకున్నావు? అసలే పెద్ద కంత్రిగాళ్ళు చుక్కలు చూపిస్తారు తెలుసా? వాళ్ళు చుక్కాలు చూపిస్తే గాలకు చుక్కాల చంద్రుని చూపిస్తా. ఏ ప్రీతి, ఏమైందే? ఆ జూనియర్ పోరి మస్తు కథలు పడుతుంది, పేరు వందన అంట. అంత కొవ్వేంటే దానికి? ఇక్కడికొస్తా మీ అంతు చూస్తా అనింది. బోర్ కొడుతుంది ఏంటా అని అనుకున్నా. వెళ్ళి పట్టుకొచ్చేయి. జూనియర్స్ గమ్మునింటివా? పోయి లొలి పెడతీవి. గిప్పుడు నా బ్యాగ్ ఎట్లానే? గదొస్తది, పోరే వచ్చి నీ బ్యాగ్ నీకు ఇస్తుంది. ఏందే బ్యాగ్ తెచ్చేది? గమ్మున్నాడు, అరగంటలో వస్తానంటివి. ప్రీతి వెయిట్ చేస్తుంది, వచ్చి సారీ చెప్పు. ఏం మాట్లాడవేమే? దిమాగ్ గిట్లా ఖరాబ్ అయిందా? తమాషాలు చేస్తే క్యాంటీన్లో ఫుడ్ ఉండదు బిడ్డ. ఏ నువ్వు తినిపిస్తావా? ఎంత కొవ్వే నీకు? నీకు మూడిందే ఇవాళ. అయిపోయిందా? పోతే వండుకుంటాం. పడుకోకు, ఇప్పుడే ప్రీతిని తీసుకొస్తా, తీసుకొచ్చి నీకు కొవ్వు కరిగిస్తా. మంచిది. ఏంది కథ? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా నీకు? సెటైర్లు ఇస్తున్నావంట. మాట అంటే సెటార్ లేకుండా చకోడీలేస్తారా? ఏంటి ప్రీతి రెడ్డి ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఉందా? క్యాంపస్లో లేకుండా చేస్తా బిడ్డ నిన్ను. గీ క్యాంపస్ పారైన తాతది, నీ తాతది కాదు. మాట అంటే ఎవ్వడు పడాడు. మా వరంగల్లో అస్సలకే పడారు. చూసావనే దాని పొగరు, మాటకు మాట. ఏయ్ మొహం పగిలిపోద్ది. ఫస్ట్ సారీ చెప్పు. చెప్పాను బాస్. చెప్తావా లేదా? ఇగో ప్రీతి రెడ్డి, నీకు ఆవగించేంత యాటిట్యూడ్ ఉంటే నాకు అర్జున్ రెడ్డి అంత యాటిట్యూడ్ ఉంది. సారీ చెప్పే సమస్యే లేదు. ఏం? శివాని, బ్యాగ్ ఇచ్చేసేయ్. శివాని, నీకు యాటిట్యూడ్ ఉంటే మడిచి నీ పర్స్లో పెట్టుకో, నాతో పెట్టుకోకు.
ఎంత క్యూట్గా ఉన్నావు. లవ్ యూ బేబీ. వరంగల్ కా షేర్. గట్లనే ఉన్నావు. పద. చూసావానే రాక్షసి మొహాలు. చెప్తానే ఈ వందన అంటే ఏందో చెప్తా. సినిమా చూపించకుంటే నా పేరు వందననే కాదు. హ్మ్. గుడ్ మార్నింగ్ అక్కలు. ఏంటి పొద్దున సంది లోపట్నే ఉన్నారు? మోషన్సా? మాట్లాడారేంటి? అలా చూస్తారేంటక్క గబిలాల్ లెక్క? గరోజు గంతగనం మాట్లాడారు. మాట్లాడండి. అయ్యో నన్ను తిట్టండి అక్క. పొద్దే గడుస్తలేదు మీరు తిట్టకుంటే. అమ్మో, అక్కలకి మంచి మొగుడు రావాలని మౌనరథం చేస్తున్నట్టున్నారు. అమ్మో, ఇది ఖచ్చితంగా దాని పని. అదే ఫేస్లో ఫెవికాల్ కలిపింది. దాన్ని వదిలేదే లేదు. రివెంజ్ తీసుకుందాం పద. మేడం నా సోపు హెయిర్ క్లిప్స్ కనిపించట్లేదు మేడం. మేడం నా పర్ఫ్యూమ్ కనిపించట్లేదు. అలా ఎలా పోతాయమ్మా? అక్కడెక్కడ ఉంటాయి చూడండి. వెతికాం మేడం. పోవడం కాదు మ్యామ్, కొట్టేశారు. ఆ ఫస్ట్ ఇయర్ వందన గ్యాంగ్ మీదే మాకు డౌట్గా ఉంది. పొద్దున్న నుంచి వాళ్ళు మా రూమ్ చుట్టే తిరుగుతున్నారు మ్యామ్. మీరు ఒకసారి వచ్చి చూడండి మ్యామ్, అప్పుడే తెలుస్తుంది. సరే పదండి. మా శిష్ణ గారి నేలకి 3 చెలువులు నీళ్ళు తాగిసిన కదా. తాగిద్దులే కానీ మీ లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేయండి. ఏంది మేడం, ఏంది మీ లొల్లి? మా లగేజ్ ఎందుకు చూపియాలే? మా లగేజ్ కాకులు ఎత్తుకుపోయాయంట. ఆ కాకులు మీరేనేమో అని మా డౌట్. ఏయ్ మాటలు మంచిగా రాని. కాకులు గీకులు అన్నామంటే గుడ్లు పీకేస్తా బిడ్డ. తమాషాలు చేస్తున్నావా? ఆగవే. చూసారా మ్యామ్, మీ ముందే మాకు ఎలా వార్నింగ్ ఇస్తుందో. హలో, సీనియర్లు అయితే కొమ్ములున్నాయా? వాళ్ళకేమైనా కత్తులున్నాయా? దొంగలు గింగలు అంటే దవడప్పలు రాల్తాయి. హే నోరు మూయి. చూసారా మేడం, మీరున్నారని కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుందో. ఏ వందన, నువ్వు తీయలే కదనే, నీకెందుకు భయం? ఓపెన్ చే బ్యాగులు. చూసుకోండి. చూసుకోండి. మ్యామ్ ఆ క్లిప్ నాది మ్యామ్. మేడం ఆ పౌడర్ నాదే మేడం. ఐలైనర్ అది అది శివానిది మ్యామ్. ఐలైనర్ శివానిది మ్యామ్. అక్కడ ఒక పర్ఫ్యూమ్ ఉంది మ్యామ్, అది మా అన్న ఇచ్చింది నాకు. ఇదంతా దొంగతనం చేసింది తినే మ్యామ్. అమ్మతోడు మేడం, మేము తీయలే మేడం. అవును మరి, దొంగతనం చేసి మెడలో బోర్డేసుకొని తిరుగుతారా మేడం? వీళ్ళ వేషాలు మొత్తం ప్రిన్సిపల్ గారికి మీరు చెప్తారా, నేను చెప్పనా? ఏయ్ మేము తీయలేదంటే కంప్లైంట్ అంటావేందే? హే నోరు మూయి. దవడ పగిలిపోద్ది తీసినవనే కనిపిస్తుంటే. ప్రీతి, ప్రిన్సిపల్ వరకు మ్యాటర్ వెళ్తే గొడవ అవుతుంది. పేరెంట్స్ తెలిసే ప్రాబ్లం అవుతుంది. అవసరమా ఇప్పుడు అవంతా? సరే మేడం, మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తాను. కానీ తిను మా ఇద్దరికి సారీ చెప్పాలి. అప్పుడే ఈ మ్యాటర్ కంప్లీట్గా వదిలేస్తాం. హలో, తప్పు చేయలేదంటే సారీ చెప్పమంటావేంది? చెప్పేదే లేదు. నా ప్రాణం పోయినా నేను సారీ చెప్పా. సరే మేడం, మీరు మాకేం సారీ చెప్పకండి. మేము ప్రిన్సిపల్ గారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం. పదన్ మేడం. ప్రీతి ఆగు. ఏ మీ అమ్మకి తెలిస్తే చీరేస్తుంది, ప్రిన్సిపల్కి తెలిస్తే డీబార్ చేస్తారు. అవసరమా ఇప్పుడు అవంతా? సారీ చెప్పమంటే పోజులు కొడతావు ఎందుకు? మేము తీయలే మేడం, నేను చెప్పా. అబ్బా నేను చెప్పాను మేడం. అరవకే. సారీ మేడం. సారీ అక్క. ఇంకోసారి చెయ్యమక్క. ఏదో తప్పు జరిగిందక్క, మళ్ళీ ఏయ్ ఆగవే. ఏంటి పొట్టిది సారీ చెప్తుంది? మీ గ్యాంగ్ లీడర్ సారీ చెప్పదా? ప్రీతి లివ్ ఇట్. వందన. ఛీ, వందన. వందన ప్లీజే. సారీ చెప్పినా కదనే. నువ్వు సారీ ఎలా చెప్తావే? సారీ ఎట్లా చెప్తావు? మీ అమ్మ దాకా పోతుందేమో అని చెప్పిందే. నోర్మయ్, నాతో మాట్లాడకు. ప్లీజే, నీతో మాట్లాడకుండా నేను ఎట్లుంటానే? ఉండకపోతే వేరే రూమ్ కి పో. నాతో మాత్రం మాట్లాడకు ప్లీజ్ వందన. ఏ చల్.
వందన కొంచెం తినవే ప్లీజ్. మమ్ము దీని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు మమ్ము. తినకుండా ఎట్లుంటావే, కొంచెం తిన. మమ్ము బా వదిలేదు సుషు, చల్లబడ్డా కదే మాట్లాడుతుంది. ప్లీజ్. బా ఛీ. ఏంటి అది ఇంకా రాలేదు? కాలేజ్ ఇట్టే కదా వస్తుంది. రాని రాని దాని సంగతి చూద్దాం. అదిగో వస్తుంది చూడు, వరంగల్ కా షేర్. ట్రై సిటీస్ కి క్వీన్ కూడా. ఏంటమ్మా, అర్జున్ రెడ్డికి ఉన్నంత యాటిట్యూడ్ నీకుందా? ట్రై సిటీకి క్వీన్ నువ్వా? ప్రీతి రెడ్డి నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటది. మర్యాదగా పోనీయండ్రి. ఎక్కడికి? ఏం చేస్తావు? స్వెటర్ కావాలన్నావు కదా, కొనిస్తా పదా. దిమాగ్ ఖరాబ్ చేయకుండా చెప్తున్నా. ఏయ్ పర్ఫెక్ట్ టైమింగ్ కదా. ఏందే మొన్న పిలిస్తే రాలేదు, అదుందని పొగరా. హలో, మా ఇద్దరు బ్యాగ్స్ నువ్వే మోయాలి, అర్థమైందా? అక్క నిన్న మీకు సారీ చెప్పినందుకే వందన నాతో మాట్లాడట్లే అక్క. ఇప్పుడు ఈ బ్యాగ్లు మోస్తున్నా అని తెలిస్తే జిందగీలో నా ముఖం చూడదక్క. ప్లీజ్ అక్క, నేను వెళ్ళిపోతా. అబ్బచ్చా, సరే అత్త వెళ్ళిపో. ఏంటమ్మా నీ జుట్టు ఇంత పొడుగుంది? ఏ షాంపూ వాడుతున్నావు? షాంపూనా? ఊరు మొహాలే, కుంకుడుగాయలే. అవునా? మా అమ్మ చెప్పింది కుంకుడుకాయ వాడితే హెయిర్ బాగా స్ట్రాంగ్గా ఉంటుందని. ఒకసారి చూద్దామా? అమ్మా నేను ట్రై చేస్తా. పిచ్చి పిచ్చి వేషాలు వేశారు, మొహం పగిలిపోద్ది. ఓపిక పడుతుంటే తమాషాలు వేస్తున్నారా? ఎంత పొగరే నీకు! మీకు పొగరుంటే పొట్లాలు కట్టి మీ బ్యాగ్లో పెట్టుకోండి. నా జోలికి రావద్దు. రావే. దీన్ని వదిలే, దీని తర్వాత చూసుకుందాం, పద. వందన వస్తే 2 రోజులు మాట్లాడకుంటేనే నా ప్రాణం పోయినట్టుంది. ఐఎమ్ సారీ. పగల్లాన్వా గలిగట్లా అంటుంటే ఎందుకే ఊకుంటావు? తిట్టాలే. రా. ఏందండి లొల్లి? అవులేదాని లెక్క కనపడుతున్నానా? నువ్వు అంటే కొడతావు, ఆ అంటే కొడతావు. ఎట్లా కనిపిస్తున్నా? ఏంది అటు ఇటు చూస్తున్నావు? ఇటు చూడు, గుడ్లు వీక్తా బిడ్డ. టిప్పర్ లారీ మొహం దానా. వరంగల్ పోరి అంటే మజాకైతుందా? పేగులు తీసి వీణ వాయిస్తా. ఏ రివర్స్ మాట్లాడక పీపుల్ వేస్తుంది నాకు ఇక్కడ. వామ్మో, ఇది మళ్ళా వాడంతో లొల్లి పెట్టుకుందా ఏంది? ఏం వాడనివే నువ్వు అసలా? లేస్తే చదువు, పంటే చదువు. ఈ పెన్తో ఒడిసి చంపుతా. నీ అవ్వ వాడంతో గొడవని భయపడి సచ్చినా కదనే బిత్తిర్దానా. ఏందే ఈ లొల్లి పొద్దు పొద్దుగాల? ప్రాక్టీస్ చేస్తున్నా. గివ్వాలన్న రివెంజ్ తో దానికి చెవుల్లో రీసౌండ్ రావాలి. దాంతో ఖోఖో కబడ్డీ కలిపి ఆడుకుంటా. లెట్ స్టార్ట్ ది గేమ్. ఏడుంది అది? రిసెప్షన్లో ఉంది. చల్లాడు. అక్కడుంది చూడే. దీనమ్మా నడుం చూడు ఎట్లా తిప్పుతుందా నాగుపాం లెక్క. ఇవాళ అయిపోయింది దీని పని. పట్టుకో. అబ్బా. అయ్యో మేడం, పండ్లు రాలినాయా? అయ్యో నేను అంది అరటిపండు రాలి తొక్క కింద పడ్డదా అన్నాం మేడం. మీరు జాగ్రత్త. మీ తొక్కల జాగ్రత్తలు నాకు వద్దు. ఆ తొక్క ఎవరేసారో నాకు తెలుసు, తోలు తీస్తా. రివెంజ్ ఆన్ వార్డెన్ వనజాక్షి. దెబ్బ అదర్స్ కదా.
వరంగల్ కా షేర్ గిడ. దీనికి ఇయాల దెబ్బకి పోషమ్మ గుడి కనబడాలి. ఏం చూస్తున్నావే? ష్, ఆగు. ఏడబోయింది ఇది? నడు మెరిగినట్టుందే. దానికి ఇయాల పోషమ్మ గుడే. ఆగు. ఏం లేపాలి? దీని ముడత మొహానికి ఆండ్రాయిడ్ ఫోను. కొంపతీసి పగల కొడతావా ఏంది? లే, సైలెంట్ లా పెట్టి గీయాల మొత్తం దానికి నిద్ర పట్టకుండా వేస్తా. వస్తుంది. నా ఫోన్ ఎక్కడా? వాచ్మెన్, వాచ్మెన్, మేడం. ఫోన్ ఒకసారి. రింగ్ అవుతుంది. ఫోన్ వస్తుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ కట్ చేస్తున్నారే. గిట్ల కాదు, స్విచ్ ఆఫ్ చేసి పెడతా. స్విచ్ ఆఫా? అయితే ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్ పనే. ఓకే. గి వరంగల్ వందన దెబ్బది నవ్వలా ఉండాలి. నన్నే ఎగ్జామ్లో కాపీ కొట్టనీకుండా చేస్తావే. సావు రాత్రి దాకా గిట్లనే పల్లీలు అమ్ముకునే మొహంది. చల్లడు. ఎవడు చదువుతాడే 24 గంటలకి చదువు? అయినా 24 గంటలు చదువుతానే వస్తుందా గీ చదువు? డియర్ స్టూడెంట్స్, నా ఫోన్ ఎవరన్నా చూస్తే చెప్పండి. పులిహోరలే. కావాలని తీసినా కథలు పడకుండా మర్యాదగా ఇచ్చేయండి. బొక్కేం కాదు. తర్వాత పరిణామాలు దారుణంగా ఉంటాయి, మీరు ఊహించలేరు. ఎద్దవ్వ కిర్రోసిన్ మొహంది. నన్ను కొడతావే. బియ్యం బస్తకు బట్టలేసినట్టుంటావు నువ్వు, నీ మొహం. వామ్మో, నీలో ఇంత సాడిస్తుందానే? కంటెంట్ తగ్గట్టు క్యారెక్టర్ ఉంటుంది కి వరంగల్ వందనది. ప్రేమిస్తే ప్రాణమిస్తాం, వంచిస్తే అంతు చూస్తాం, శరణు అంటే కొమ్ము కాస్తాం, శాసిస్తే కాల రాస్తాం. గది వరంగల్ అంటే. అయినా మాకిచ్చే ఇన్పుట్ బట్టి అవుట్పుట్ ఉంటుంది మళ్ళా. వా, ఏం కవిత చెప్పినావే? నీ బొందనే, నీ బొంద. నేను చెప్పలే, చిరంజీవి గారు చెప్పిండ్రు మెకానిక్ అల్లుళ్ళ. నీకో దండమే బాబు, అదొస్తే మన పానాలు తీస్తుంది. చదువుకో. ఇక్కడ పెట్టా నా ఫోన్ ఏది? రా రా రా. ఎస్. అవు నీ స్పెట్సేవే? మర్చిపోయినే. సరే, మ్యూజిక్ వేసుకో. ఏమైంది మేడం? ఏం లేదు, నువ్వు ఎవ్వడో కావాలని చేస్తున్నారు, చెప్తా. సంపుతావా? నన్ను సంపుతావా? హాయ్ మేడం. నీ యాక్టింగ్ ఆపు. నా ఫోన్ చూసావా? కాదు, తీసావా? అయ్యో రామా, ఏంది మేడం? పగలు చూసే రాత్రి కల్లోకి వస్తారు మీరు. దిండు కింద డ్రీమ్స్ పెట్టుకొని పడుకోవాల్సిన మేము భయాన్ని పెట్టుకొని పడుకుంటున్నాం. భయానికే బ్రాండ్ అంబాసిడర్ అయిన మీరు మీ ఫోన్ చూసుడే గొప్ప, ఇంకా తీయడమా? వామ్మో, గంత సాహసం మేం చేయలేం మేడం. మంచిది. అతి వినయం దూరత లక్షణం. ఎవరిదో టైం బాగుంది, సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. దొరికితే మంచి గిఫ్ట్ ఇస్తా. నీ కర్మగాలి నువ్వే అయినావనుకో, స్పెషల్ గిఫ్ట్ ఇస్తా. పాపం, ఇచ్చేద్దామే. పాపమా? తూ చూడు, జున్ను ముక్కల్లా ఉండే నా బుగ్గల్ని బూరెల్లా చేసింది దీని తల్లి. దెబ్బకి ఎవరి జోలికైనా గీ క్యాంపస్ లో రావాలంటే భయపడాలి, లేదా గీ క్యాంపస్ నిడిచిపెట్టి పోవాలి. గంతే లెక్క.
అచ్చం భయం తీరున్నవే సంపుతావా ఏంది దాన్ని? సంపుడు కాదే, గిన్నె పాతి బొంద పెడతా దాన్ని. ఫోన్ దొరికిందా మేడం? లేదు, ఒకసారి ట్రై చేద్దాం. మళ్ళీ ఫోన్ వస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేస్తుంది ఇది? ఎక్కడో రింగ్ అవుతుంది. వాచ్మెన్ ఒకసారి చూడు. తెలుస్తుందేమోనే. తొక్క తెలుస్తుంది. నన్ను 4 గంటలకు లేపుతావే? రావే రా, వచ్చి బాగా మెక్కు. సౌండ్ ఇక్కడే వస్తుంది. ఆ, నా ఫోన్. ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్ పని. అవును మేడం. ఎవ్వరో నాకు తెలియాలి, అప్పుడు చెప్తా. మిస్డ్ కాల్స్ ఉన్నాయే. తినవే, తిను 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 తిను. ఎస్, వాటర్. మంచిగా అయింది. తినవే, తిని సావవే, సావు. ఏంట్రా ఇంత కారం? చండాలంగుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయమని రేపటి నుంచి. కదా, నేను కూడా గదే చెప్పినా మేడం, కానీ నన్ను నోరు మూసుకొని తినమనిండ్రు. మీకో లెక్క మాకో లెక్కనా? వార్డెన్ వనజాక్షి గారు ఇప్పుడు కూడా గదే చెప్తున్నా, పోయి తిను. శ్రద్ధ తిండి మీద కాదు, చదువు మీద పెట్టు. చదువు పుక్కట్లే పెడుతుర్రా మాకు తిండి? పప్పు సాంబార్ లెక్కుంది, సాంబార్ ఫినాల్ లెక్కుంది. ఏయ్, పోయి క్యాంపస్ మొత్తం చెప్పు, గీయాల డిన్నర్ ఎవరు చెయ్యొద్దని. గట్లనే గీల్లా మనమా తేల్చుకుందాం. స్టాప్ ఇట్ ఐసే. ఆర్ యూ మ్యాడ్? ఇది హాస్టలా, చేపల మార్కెటా? పిచ్చి పిచ్చిగా ఉందా? 5 నిమిషాల్లో తిని స్టడీ రూమ్కి వెళ్ళండి. అదర్వైజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్. ఏం మేడం, ఏం కొడతారు అంతే కదా? ఏం తిండి మేడం గిది? నీళ్ళు పోసి సాంబార్ అంటారు, ఉప్పు పెట్టి ఉప్మా అంటారు, రాళ్ళు పెట్టి ఇడ్లీలు అంటారు. ఇదేం తిండి మేడం? జైల్లో కూడా తినరు గిసోంటి దరిద్రపు తిండి. ఫుడ్ మారుస్తా అంటేనే తింటాం, లేదా క్యాంపస్ మొత్తం ఫుడ్ బైకట్. దీని తల్లి లొల్లి వరంగల్ దాకా వినబడాలి. తిక్క తిరుగుతే మొత్తం ట్రై సిటీస్ బ్యాచ్ ని దింపుతా. ఇంకేం చేస్తావు? చెయ్యనీకేంలే, తలా 2 లక్షలు గుంజిండ్రు, మొత్తం 5 కోట్లు. ఏం చేస్తారు? పైసలు మింగుతారా? పోరగండ్లకు సక్కగా తిండి పెట్టక సగం తిని సగం తినక నీళ్లు దాగి వంటుండ్రు. అరే అని ఆశ పుట్టి బిర్యానీ తెచ్చుకుంటే మొత్తం నేల పాలు వేస్తేవి. ఆడపోరగాన్లు అమ్మానైనా నిడిచి గీడుంటుర్రంటే ఇంటి బిడ్డ లెక్క చూసుకోవడం పోయి గొడ్డు లెక్క చూస్తుండ్రు. నాకు న్యాయం కావాలే. ఏంది గ్యాంగ్? నీ వరంగల్ గ్యాంగ్ లీడర్ కథలు ఇక్కడ చూపిస్తున్నావా? నీకంటి సంబంధం? మేడం మస్తు చెప్పిండ్రు, వరంగల్లోలం గింతే. ఏడ ఆపదుంటే గాడ ఎగవాడిపోతాం. దోస్తా దుష్మన్ నా చుట్టపొడ పక్కపొడ ఏం చూడం. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ అన్న లెక్క, అర్థమైందా? ఓకే గుడ్, ఐ చెక్ ద ఇష్యూ. చెక్లు చెక్ బుక్లు కాదు, ఎనీ ప్రాబ్లం సాల్వ్ కావాలి గంతే, ఇంకో ముచ్చట్లేదు. సరే అన్నాను కదా, 15 మినిట్స్ అయిన తర్వాత నా రూమ్కి రండి. సిల్లి ఫెలో భయపడినట్టుంది. రూమ్ కి పిలిచి అమ్మా వందన ఇంకోసారి గిట్లా జరగదని సారీ చెప్తదేమో. చల్లాడు. ఏంది మేడం, కొంపదీసి సారీ ఏమైనా చెప్తుర్రా ఏంది? అబ్బాచా, నీకు అట్లా అనిపించిందా? వీకెండ్ ఎగ్జామ్ మార్కులు వచ్చినాయి, ఇదిగో నీ జాతకం. ఇది కూడా మార్కుల ఫిట్టింగ్ పెట్టింది. ఎంత వచ్చినాయి మేడం చూపియండ్రి. నీ బయోపిక్ మీ అమ్మకు చూపిస్తా. దీనమ్మ బతుకు బస్ స్టాండ్. సాంబార్లో నీళ్ళు ఎక్కువయ్యాయా, పప్పులు ఉప్పు ఎక్కువైందా, అది నేను చూసుకుంటా గానీ నీ మార్కుల్లో మ్యాటర్ ఎంత ఉందో అది నువ్వు చూసుకో.
ఈ వీకెండ్ మీ అమ్మని పిలు. అక్కర్లేదు, నేనే పిలుస్తా. వామ్మో, హన్మకొండ నుండి మా అమ్మ అనకొండ వస్తుంది. ఓ యమ్మ, దాని బీపీకి గిన్నె తొక్కి పట్టి నారదీస్తది. మీ అమ్మ గంత వైలెన్సానే? వాయిలెన్సా? మా అమ్మది వార్ వన్ సైడ్. వరంగల్ మొత్తం మా అయ్య తోపు అయితే మా అయ్యకి మా అమ్మ తోపు. నేను అవుట్. గిదే చివరి వారం, వచ్చే వారం నా పిండం పెడుతుంది. గీడ చార్మినార్ కురేస్తుందో లేదా హుస్సేన్ సార్లో ముంచెత్తదో. వందనాలే. పోండి మేడం. లే. అబ్బా మేడం, ప్లీజ్ మేడం, ఒక్క 10 minutes మేడం. లాస్ట్ కాల్. లే. అబ్బా ఏంది మేడం గీ అర్ధరాత్రి మద్దలు దరువు. చదివిన బుర్రకి ఎక్కాలి కదా, మీరు కూడా పోయి అనుకోండి. ఏంది మేడం? లే. ఈ అర్ధరాత్రి చదివింది. ఏంది మేడం గట్లా చూస్తుర్రు? తల కాయలేది? ఏంది మేడం, మీరు మా అమ్మ కంటే దారుణంగా ఉన్నారు. నాకు ఆయిల్ అంటే చెడ్డ చిరాకు మేడం. అవునా? అయితే చేయబట్టు. ప్లీజ్ మేడం. పట్టు. రుద్దుకో. ఇప్పుడు చదివిన తలకెక్కుతుంది. ముందు చదవాలి కదా. ఏంది? ఏమన్నా? చదువుతా కదా అంటున్నా మేడం. ఓకే, మ్యాథ్స్ని స్టార్ట్ చేయి. ఏయ్, లే లే లే. టైం టేబుల్ మారిన తర్వాత డే 1 అని వదిలేస్తున్నా. వెళ్ళి టిఫిన్ చేసి క్లాస్కి వెళ్ళు. 12:30కి లంచ్కి రా. 1 to 6 క్లాసెస్ ఉంటాయి. 6 to 7 ఫ్రీ టైం. ఏది స్కిప్ చేసినా, ఈ వీకెండ్ ఎగ్జామ్లో వీక్ అనిపించినా మీ అమ్మని పిలిపించాల్సి వస్తుంది. అమ్మో, గంత పని చేయకండి మేడం. వీకెండ్లో మార్క్సే కదా, ఖచ్చితంగా పిచ్చెక్కిస్తా. ఎగ్జామ్ రాని చూద్దాం. దిస్ వీకెండ్ విల్ గో ఆన్ యూ. ఎట్లున్నాయా కూరలు? మస్తున్నాయి. మస్తున్నాయా? ఏముండరు? పప్పుచారు. పప్పుచారా? ఛట్, పప్పుచారు స్పెషల్ ఏందే? ఏం తినవా? కాకాకి చెప్పి బిర్యానీ తెప్పిస్తున్నా. అసలే నేను ఇలా మస్తు చదివినా. ముక్క లేదా ముద్ద దిగదు. నీకు కూడా కాలా? పద పోదాం. దీని అమ్మ ఇంట్లో ఉంది. ఏ, నువ్వు పోయి మేనేజ్ చేయి. హే కాకా, కాకా, ఓకేనా? ఏమైంది? ఓకేనా? తీసుకురా, తీసుకురా. దాదా చిల్లరేది కాకా? 100 బిర్యానీ 200 కదా? 400. 400? 200 కదా? బిర్యానీకి 200, తెచ్చినందుకు 200. బా, నీ వ్యాపారం బాగుంది కాకా. హే హే, వచ్చి రా రా రా. ఓకే, రా రా. ఓకే మ్యామ్, వస్తా.
వాసన ఏం కమ్మగా వస్తుందే దీని సామిరంగా. ఆ వార్డర్ వస్తే ముందు మన పెళ్లి చేస్తుంది, దెబ్బ దెబ్బ తినేసాయి. మొత్తం 4 ముక్కలు ఉన్నాయి, అందులో 3 నాకు 1 నీకు. గదేం లెక్కే, ఇద్దరం 200 ఇచ్చినాం కదే. ఆకలి మీద ఉన్న దోస్తుకి 2 ముక్కలు కూడా త్యాగం చేయలేవానే. సరే సరే, ఆ వార్డన్ వస్తే ఉన్న ముక్కలు కూడా పోతాయి, తినేసాయి. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ కదా. ఎవరు తెచ్చారు? ఎలా వచ్చింది చెప్పు. నిన్నే. వదిలేండి మేడం. బిర్యానీ ఎక్కడిది చెప్పు. నోటికాడ ముక్క లాక్కుంటేది కదా మేడం. నోరు మొయ్, దవడ పగులుతుంది. ఇప్పుడే నీ క్లాస్ రూమ్ సీసీ ఫోటోస్ చూశాను. మ్యాథ్స్ బి క్లాస్లో పడుకున్నావు. మదినమ్మ చచ్చాను. నెక్స్ట్ వీకెండ్ ఎగ్జామ్ ఉంది కదా, కొంచెం తేడా వచ్చినా తెలుసు కదా. నువ్వు బిర్యానీ తెప్పించుకోవడం కాదు, మీ అమ్మ చేత తెప్పిస్తా బిర్యానీ. మైండ్ ఇట్. చూడవే, నీకు 3 అంటివి, నాకు 1 అంటివి. అటు ఇటు కాకుండా నేల పాలైనాయి. దీనమ్మ పంది మొహంది. దీనికి 108 ఫీవర్ వచ్చి పోను, కలర్ డెంగు వచ్చి పోను. దీనమ్మ నోటికాడున్న చికెన్ ముక్కలు లాక్కుంటేవి అంది నీ అంకమ్మ.